శ్రీరామనవమి వ్రతకథ ప్రారంభం. శివభక్తుడైన అగస్త్య మహాముని సుతేష్ణ మహర్షితో ఇట్లు పలికెను. ఓ సుతేష్ణముని, నీకు నేను ఒక రహస్యమును చెప్పెదను అని ఈ విధంగా చెప్పుట మొదలుపెట్టెను. చైత్రమాసమున శుక్ల పక్షమి నాడు సచ్చిదానంద స్వరూపి అయిన రామచంద్రుడు అవతరించెను. కావున ఆ రోజున ఉపవాసము ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారములతో ఆరాధించి పురాణములను పఠించి జాగరణ చేసి మరునాడు ఉదయమునే కాలకృత్యములు నెరవేర్చుకొని తన శక్తికి తగిన భక్తియుక్తులతో శ్రీరామచంద్రుణ్ణి పూజించి పాయసముతో అన్నము చేసి పెద్దవారిని బంధువులను తృప్తిపరిచి గోవు, భూమి, నువ్వులు, బంగారము, వస్త్రములు, ఆభరణములు ఇచ్చి కౌసల్యాపుత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆనందింపచేయవలను. ఇలా శ్రీరామనవమి వ్రతము భక్తిగా ఆచరించువానికి జన్మాంతరములు పాపములు అన్నీ నశించును. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభించును. ఈ ధర్మం అందరికీ ఇహపరములలో భోగమును మోక్షమును కలిగించున్నది.